ఏపీలో కీలక మెట్రో ప్రాజెక్టులకు మరో ముందడుగు పడింది. విశాఖపట్నం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు ఇవాళ టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు వ్యయంలో 40% పనులకు ముందుగా టెండర్లు పిలవనుంది. మొత్తం 21,616 కోట్లతో ఈ రెండు ప్రాజెక్టులకు టెండర్లు ఆహ్వానించనుంది ఏపీ సర్కార్. విశాఖ మెట్రో రైలుకు 11,498 కోట్లతో, విజయవాడ మెట్రోకు 10,118 కోట్లతో టెండర్లు పిలవనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 50-50 భాగస్వామ్యం పార్ట్నర్షిప్తో ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు జరగనున్నాయి. విశాఖ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద విఎంఆర్డీఏ నుంచి 4,101 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. విజయవాడ మెట్రోకు సిఆర్డీఏ నుంచి 3,497 కోట్లు కేటాయించనున్నారు. విజయవాడ మెట్రో రైలు పొడవు మొత్తం 66.15 కిలోమీటర్లు. ఇందులో ఫేజ్ 1 పొడవు 38.40 కిలోమీటర్లు. 2 కారిడార్లుగా నిర్మిస్తారు. దీనిని గన్నవరం నుంచి పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ వరకు 25.95 కిలోమీటర్లు ఒక కారిడార్ ఉండగా, పిఎన్బిఎస్ నుంచి పెనమలూరు వరకు 12.45 కిలోమీటర్లు రెండో కారిడార్గా నిర్మిస్తారు. ఫేజ్ 1లో మొత్తం 34 స్టేషన్లు, అన్నీ ఎలివేటెడ్గా ఉంటాయి. 91 ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఇక విశాఖపట్నం మెట్రో రైలు పొడవు మొత్తం 76.90 కిలోమీటర్లు, ఫేజ్ 1 పొడవు 46.23 కిలోమీటర్లు ఉండగా మొత్తం 3 కారిడార్లు ఉంటాయి. రైట్, అటు విశాఖ ఇటు విజయవాడ రెండు ప్రాంతాల్లో కూడా మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి ఒక కీలక ముందడుగైతే పడుతుంది అని చెప్పాలి. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సునీల్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వేగంగా ముందుకు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కేంద్రం విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన హామీలన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అయితే నెరవేరుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక కీలకంగా ఆంధ్రప్రదేశ్ మెట్రో వ్యవహారాన్ని మనం చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మెట్రో వ్యవహారం చాలా రోజులుగా చుట్టుపడి ఉన్న పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాలుగా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ మెట్రో కార్పొరేషన్ ద్వారా ఏదైతే జరుగుతూ ఉన్నాయో మొత్తానికి ఈ రోజు అయితే ఒక దశకైతే చేరుకుందని చెప్పుకోవచ్చు. టెండర్స్ దశకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మెట్రో వ్యవహారం చేరుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయవాడ, వైజాగ్ మహానగరాలుగా గుర్తింపబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడున్న ట్రాఫిక్ రద్దీని దృష్ట్యా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో తరహాలో ఇక్కడ కూడా మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మించాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా ఈ రోజు ఆచరణ సాధ్యమయ్యే విధంగా మనకి కనిపిస్తుంది. మొదటి దశ టెండర్ల వ్యవహారం అయితే ఈ రోజు జరగబోతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ బిడ్డర్స్ అంతా కూడా ఈ రోజు నుంచి టెండర్స్ వేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రాజెక్టు వ్యయం దాదాపు 2 కలిపి వైజాగ్, విజయవాడ కలిపి 20,000 కోట్ల పైన ప్రాజెక్టు అయితే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దాంట్లో 40% పనులు ఇప్పుడు ప్రారంభించబోతున్నారు. ఈ రోజు 40% పనులకు ప్రారంభించబోతున్నారు. ఎందుకంటే అటు కేంద్రం ఇటు రాష్ట్రం 50-50% గా నిధులు సమకూర్చుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇక్కడున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కొంత వెసులుబాటు కల్పించాలి, పూర్తిగా కేంద్రమే భరించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి కూడా లేఖ రాశారు. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి కట్టర్ కూడా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక కష్టాలున్నాయి, పూర్తిగా విభజన చట్ట ప్రకారం అన్ని కూడా మీరు భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజధాని అమరావతి కూడా ఇప్పుడు కీలకంగా ఉంది, త్వరలో అది పూర్తవబోతుంది. కాబట్టి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు మీరే భరించాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఏదైనా మొత్తానికి ఇప్పుడు వరకు డిపిఆర్ అయితే కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉందని చెప్పుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సమయపాలనలో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వ వాటాని విడుదల చేసి టెండర్ ప్రాసెస్ కి అయితే రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ముందుకు పోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు విజయవాడలో సంబంధించిన మెట్రోకి సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే సిఆర్డీఏ అయితే నిధులు సమకూరుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అక్కడ వైజాగ్ లో మాత్రం విఎంఆర్డీఏ విశాఖ మహానగర కార్పొరేషన్ సంబంధించిన డెవలప్మెంట్ అథారిటీ ఉంది. ఆ అథారిటీ నుంచి నిధులు సమకూరుస్తారు. అథారిటీ నుంచి నిధులు సమకూర్చిన తర్వాత ఇవన్నీ కూడా టెండర్ ప్రాసెస్ అయితే ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మెట్రో కార్పొరేషన్ సంబంధించి ఏదైతే రామకృష్ణారెడ్డి ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు అయితే టెండర్స్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 40% పనులైతే ఈ రోజు జరగడానికి అయితే ఈ రోజు టెండర్స్ పిలవబోతున్నారు. మరిన్ని రోజుల్లో రాబోయే రోజుల్లో కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చిన తర్వాత రెండవ దశ భూసేకరణ కావచ్చు, దానికి సంబంధించిన పర్మిషన్స్ అన్ని కూడా వస్తాయంటాయి. ముఖ్యంగా ఇక్కడ విజయవాడలో చూసుకుంటే కనుక
గన్నవరం దగ్గర కేసనపల్లిలో ఒక పాయింట్ పెట్టారు. అక్కడి నుంచి కూడా ఏదైతే మెట్రో రైలు బస్టాండ్ పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు రాబోతుంది. 2 ఫేసుల్లో ఇక్కడ 2 లైన్లు నిర్మిస్తున్నారు. ఇంకో లైన్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు కూడా 2వది నిర్మించబోతున్నారు. ఈ విధంగా విజయవాడలో ఉన్న ట్రాఫిక్ కష్టాలు కూడా తీరబోతున్నాయి. ప్రజలకి చౌకగా ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంది. విశాఖలో కూడా అక్కడ ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా కూడా అక్కడ కూడా ఇమీడియట్ గా మెట్రో రైళ్లు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజైతే ఒక మొదటి అడుగు పడింది. వీలైనంత త్వరలోనే మెట్రోని నిర్మించాలని కూడా ఆ ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. ఓకే రవిచంద్, అయితే ఇక విశాఖపట్నం